ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభువుకు స్తోత్రం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ క్షేమముగా ఉన్నారని ప్రభునందు నమ్ముచున్నాను. ఫేస్బుక్లో కలిసి ఉన్న కుటుంబములన్నిటి కొరకు ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరలా మిమ్మలను కలుసుకోవడం దేవుని కృప. పరిశుద్ధాత్మునితో అనుదినము అనే ఈ క్లుప్త సందేశం గత దినములన్నీయూ మీకు ప్రయోజనకరమని తలంచి నేను ప్రభువుకు స్తుతి చెల్లిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, ప్రతిసారి నేను చెప్తాను, ఈ సందేశము మీ హృదయమును తాకినప్పుడు ఆమేన్ అని చెప్పి ముగించిన వెంటనే మీకు ఎవరెవరికి పంపించడానికి వీలవుతుందో వారికి పంపించి వారిని ప్రభువులో నడిపించే ఒక మంచి పరిచర్యను చేయాలి. సరేనా? ఈ రోజుకు సంబంధించిన వాక్యం ఏమిటి? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. యెషై బల్యర్పణమునకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు నా కొరకు అభిషేకించు. ప్రభు బిడ్డలారా, సమూయేలు ప్రవక్త అభిషేకపు తైలపు బుడ్డితో యెషై ఇంటికి వెళ్ళినప్పుడు ఆమేన్. ప్రభు బిడ్డలారా, ప్రభు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. నీకు ఇష్టమైన వ్యక్తి కాదయ్యా, నేను ఒక వ్యక్తిని చెప్తాను, అతనిని నీవు నా కొరకు అభిషేకించు అని ప్రభు ఒక గొప్ప కార్యమును చెప్పాడు. అలాగైతే అభిషేకము ఎవరి కొరకు? అభిషేకము ఎవరి కొరకు? పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపుతున్నాడు. ఎందుకొరకు? ఒకవైపు మన యొక్క సొంత ప్రయోజనము కొరకు నింపుతున్నాడు, నిజమే. అయితే యథార్థమైన నిజమైనటువంటి దేవుని బిడ్డ ప్రభు యొక్క హృదయాంతరంగంలో ఏముంది తెలుసా? మిమ్ములను ప్రభువు నింపడమే, అభిషేకించడమే ఆయన యొక్క చిత్తము నెరవేర్చుట కొరకే. ఆ రోజు ప్రభువు సమూయేలు ప్రవక్త ద్వారా దావీదును అభిషేకించాడు. సహోదరుల మధ్యలో అభిషేకము పొందాడు. బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు. అతడు అరణ్యములో గొర్రెల వెంబడి ఉంటున్నాడు. ఒక దినమొచ్చింది, ప్రభు రాజుగా హెచ్చించాడు. మీరు పొందిన అభిషేకం సాధారణమైనది కాదు. మీరు సాధారణమైన వ్యక్తి కావచ్చు. మీ మీద ఒక అగ్ని ఉంది కదా, మీ మీద ఒక అభిషేకం ఉంది కదా. ఎప్పుడెప్పుడైతే అన్య భాషలో నింపబడి ప్రార్థిస్తున్నారో మీరు ప్రభువునందు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మీ మీద ఒక ఉద్దేశముతో మిమ్మల్ని అభిషేకించాడు. ఆ ఉద్దేశం ఏమిటి ప్రభువా అని అడిగి అభిషేకములో నింపబడుతూ ఉన్నట్లయితే 1 రోజు 2 రోజులు కాదు, అన్ను దినము ప్రభు తన చిత్తమును మీ ద్వారా నెరవేరుస్తాడు. సరేనా? అలాగైతే మీ హృదయ తపనంతా పరిశుద్ధాత్ముడా, ఈరోజు నేనేం చెయ్యాలి, ఈరోజు ఏ రీతిగా ప్రార్థించాలి, ఎలాగూ చదవాలి బైబిల్, ఏమి చెయ్యాలి అని దేవుని చిత్తానికి అప్పగించుకొనండి. ప్రభువు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన ప్రార్థనా సమయం మొదటి సమూయేలు 16:3 ప్రకారము నేను నీకు చెప్పువానిని నా కొరకు అభిషేకించుము అని ఆ రోజు దేవా సమూయేలుకు తేటగా వివరముగా నడిపింపును ఇచ్చి దావీదును అభిషేకించినట్లుగా ఈరోజు మీ బిడ్డలను అభిషేకించారే. ఈ సందర్భములో మీ బిడ్డలను ఎందుకొరకు మీరు నింపారో, దేని కొరకై మీ బిడ్డలను అభిషేకించబోతున్నారో ఆ ఉద్దేశమును మీ బిడ్డలు తెలుసుకొని ఆత్మవశులై ఆత్మపూర్ణులై అనుదినము సాక్ష్యము కలిగిన వారై దేవునికిష్టులై జీవించుటకు మీ బిడ్డలకు సహాయము చెయ్యండి. ప్రభువా, మీ బిడ్డలను బట్టి దేవా నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారిని బట్టి కుటుంబమంతా కాపాడబడాలి. ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభుకి స్తోత్రం. ప్రభు ఇంకను మీతో మాట్లాడుతాడు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకను మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.